ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. కడప జిల్లా బి కోడూరు మండలం సగిలేరు వద్ద ఉన్న గురుకుల పాఠశాలను సందర్శించిన ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ సభ్యులు చీఫ్ ఎస్ గంగన్న మీడియాతో వారు మాట్లాడుతూ గురుకుల పాఠశాల యందు విద్యార్థులకు సరైన భోజన వసతి లేక, త్రాగుటకు మంచినీరు లేక చాలా అస్తవ్యవస్థలు పడుతున్నారు. వంట కూడా సరిగా చేయకపోవడంతో వాటర్ ప్లాంట్లు, మంచి నీరు లేక విద్యార్థులు అనేక రకాలుగా జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయని, విద్యార్థులకు బాత్రూమ్, లెట్రిన్ రూమ్లను సరిగా లేకపోవడం వలన చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, విద్యార్థులు భోజనం చేయుటకు డైనింగ్ హాల్ కూడా పూర్తిగా నిర్వీర్యమైనది. ఎన్నోసార్లు అధికారులు మందలించినా అక్కడున్న వార్డన్ తీరు మారలేదు. తమరు వెంటనే విచారణ అధికారులను పంపించి పూర్తి వివరాలు తెప్పించుకొని విద్యార్థులకు సరైన భోజన వసతులు, మంచినీరును ఏర్పాటు చేయవలసిందిగా విద్యార్థుల తరపున తమరికి విన్నవించుకుంటున్నామని ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ సభ్యులు చీఫ్ ఎస్ గంగన్న, పబ్లిసిటీ ఆఫీసర్ బి ఫణీరావు, సెక్రటరీ ముత్యాల ప్రసాదరావు, ఆర్గనైజ్ సెక్రటరీ జి శ్రీనివాసులు, సెక్రటరీ ఎస్ షకీల, ప్రెస్ సెక్రటరీ శారద సభ్యులు తదితరులు పాల్గొన్నారు. HR9 న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇన్ఛార్జ్ ఎం రామచంద్రయ్య, ఏపీ ఇన్ఛార్జ్ హృదయనాథ్, కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గంగా సుబ్బారాయుడు. నీ ఆరోగ్యం కోసమే మేము వచ్చింది. మీరు బాగుండాలని మేము వచ్చినాం. నిన్న భోజనం బాగలేదంటే మీకోసమే మేము వచ్చింది, మా కోసం రాలేదు. అలా పెట్టింది నిన్న పెట్టింది. ఇదేనంట నిన్న పెట్టింది ఫుడ్. మరి బాగుందని చెప్తున్నారు వాళ్ళు పిల్లలు. వస్తాయి. వాటర్ ప్రాబ్లం ఉంది. అన్నం సరిగా ఉండడం లే. అంటే 3 పూట్లనా లేక 1 పూటకేనా? 3 పూట్ల. తాగడానికి ఎట్లున్నాయి? నేను సరిగా రావడం లే. స్నానాలకు ఎందుకు రోజు చేస్తారా? స్నానం 2 రోజులకు ఒకసారి చేస్తారా? 2 రోజులకు ఒకసారి స్నానం చేస్తారు. 2 రోజులకు ఒకసారి. అన్నం సరిగా లేదు. కూరలు కూడా సరిగా ఉండవా? స్నానం 2 రోజులకు ఒకసారి. 2 రోజులకు ఒకసారి స్నానం. వర్షం వస్తే పండుకోలేరు. కూడా కాపలేదు. బాత్రూమ్ ఘోరం ఉన్నాయి. సరే ఏ మేడం ఫుడ్ ఇవన్నీ ఏం బాగుండవు మేడం. అసలు మొత్తం బాగా అన్నము కానీ ఏమైనా ఉడకదు క్యాంపస్ ఏం అంతా బాగుండదు. నైట్ ఏమన్నా ఇబ్బంది మాకు బాత్రూమ్ మాకేం బాత్రూమ్స్ ఉన్నాయి కానీ దాంట్లో నీళ్ళు కావాలి మేడం. నీళ్ళు కావాలి మేడం. ఆవిడ 3 గులాబీ పని చేస్తాం మేడం. 3 గులాబీ వాటర్ వచ్చాను. ఏ దానికి వాటర్ కావాలి మేడం. వచ్చిన నైట్ ఇంకా నిన్న మాకు బాత్రూమ్ నీళ్ళు కాబట్టి డేట్కి వస్తాను మేడం. డేట్ వద్దాం నైట్ వచ్చామంటే అడిగి అది తిరుగుతాం. అదే పని తిరుగుతాం మేడం. అక్కడ అన్నం చేయరు మేడం. పప్పు ఏం చేయడం మేడం. పెరుగు ఏమైనా చేసామంటే నీళ్ళ చేసుకొస్తాం. నెల ఫుడ్ అంటే బాగా ఉన్నది. మాకు చదువులు అయితే మిగతావి అయితే లేవు. మెయింటెనెన్స్ అయితే లేదు. చదువు ఒక్కటి బాగుంది. స్టాఫ్
ఈ పరంగా అయితే ఓకే. కానీ మీకు కనీసంగా ఇక్కడ కావాల్సినవి అనేది ఏమీ లేదు. వాటర్ లేదు, మొత్తం మీద ఫుడ్ అకామిడేషన్స్ బాగాలేదు. అకామిడేషన్ కూడా లేదంట సార్. పడుకునే రూమ్స్ కూడా పడుకునే రూమ్స్ ఇవన్నీ కూలిపోతాను మేడం. ఈ కూలిపోతాను మేడం. మాకు ఎప్పుడు వచ్చి కొత్తగా నాకు ఏం తెలియదు మేడం. అకామిడేషన్ అంటే పందులు కూడా తిరుగుతాయా? పందులు తిరుగుతాయి. ఏంటి ఏం తిరుగుతాయి? అడవి పందులు కూడా తిరుగుతాయి ఇక్కడ. పెట్టడం కారణం ఏమిటంటే ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ టీము మరి బాలయోగ గురుకుల పాఠశాలను సందర్శించడం జరిగింది. గత రోజు వారికి కొన్ని కంప్లైంట్ మాకు రావడం జరిగింది. ఆ కంప్లైంట్ మేము అక్కడ పోయి విచారణ చేసినాము. విచారణ చేస్తే అక్కడి విద్యార్థులు దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు. మరి ఏంటంటే కనీసము మంచి తిండి లేదు, వారు ఉండేదానికి సరైన రూములు లేవు, బాత్రూమ్లు చూస్తే కనీసం దరిదాపు కూడా పోయేదానికి లేదు, మధ్యాహ్నం పిల్లలు భోజనం చేసేటప్పుడు తాగేదానికి వాటర్ లేదు, కనీసం చేతులు కడుక్కోనికి లేదు. ఎక్కడ చూసినా ఒక దిక్కు వాళ్ళని పిల్లలు విచారిస్తే రాత్రిపూట కూడా అమితంగా పందులు కుక్కలు కూడా లోపల తిరుగుతున్నాయి. మరి అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ గారు కానీ వార్డెన్ కానీ ఎవరు కూడా సరైన స్థితిలో పిల్లల్ని పట్టించుకున్న నాదులు లేడు. ఒక అబ్బాయి మా కళ్ళ ముందరే సురాదపి పడిపోతే ఆ అబ్బాయికి మేము ప్రథమ దిక్కు చేయించి లేపి అడిగితే ఏమన్నా అంటే నాకు బాగలేదు ఉదయం నుంచి, నేను ఎవరు చెప్పినా కానీ నన్ను పట్టించుకోలేదు కనీసం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అక్కడ ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉండాలా, ఆయన గురించి అడిగితే ఆయన లేడని చెప్పారు. రకరకాల సమస్యలతో అక్కడ బాలయోగి గురుకుల పాఠశాలలో విద్యార్థులు సతమతమవుతున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులు అయితే అక్కడే అక్కడే వాళ్ళకు క్లాస్ రూములు, అక్కడే బెడ్లు, వాళ్ళు ఎక్కడ చదువుకుంటున్నారో అక్కడే పడుకుంటున్నారు, అక్కడే నిద్రపోతున్నారు. కనీసం బెంచెస్ కూడా లేవు వాళ్ళకు. మరి ఇంత వాటర్ చూస్తే ఆ బోర్ వాటర్ కూడా సరిగా రావడం లేదు. బయటకు పోయి పిల్లలంతా శానిటేషన్ లేదు. మరి వంట చేసేదానికి చూస్తే మేము వచ్చాం తెలిసి వంట బాగుంది, మిగతా రోజుల్లో వంట బాగలేదని చెప్పి విద్యార్థులంతా చెప్తున్నారు. వాటర్ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. వాళ్ళు అన్నం తిన్న తర్వాత గంట సేపు వాళ్ళకు తాగేదానికి నీరు లేదు, చేయడానికి నీళ్ళు లేవు. మరి ఈ నిరసన విద్యార్థులు కూడా మా ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు. గత వారం రోజుల క్రితము డీసీ గారు, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్, ఆమె కూడా వచ్చిందంట. ఆ మేడం వచ్చి చూసింది ఏం లేదు. మరి చాలామంది అధికారులు అనధికారులు కూడా వచ్చి ఆ విజిట్ చేశారంట. కానీ ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉన్నట్టు అక్కడ స్కూల్ డెవలప్మెంట్ కానీ, ఆ ప్రాంతంలో శానిటేషన్ కానీ, శుభ్రత కానీ, భోజనాలు కానీ, నీళ్లు కానీ ఎలాంటి వసతి లేదు. పిల్లలు కేవలం అక్కడ చదువుతున్నారంటే ఇంటి దగ్గర స్తోమత లేని ఎస్సీ విద్యార్థులు అందరూ కూడా చదువు కోసం అక్కడ వచ్చి అష్ట కష్టాలు పడుతున్నారు. కనీసం ప్రభుత్వం కానీ అక్కడ ఉండే అధికారులు కానీ ఎలాంటి చర్య తీసుకోలేదు. ఇది చాలా సూచనీయమేమో. కలెక్టర్ గారు ఈ విషయంలో ఖచ్చితంగా స్పందించి మాకు ఇంటర్వ్యూ ఇచ్చి వాళ్ళు పడే బాధలు మేము వివరంగా చెప్తాము. కలెక్టర్ గారు స్పందించి ఖచ్చితంగా ఆ స్కూల్ను బాగుపడతారని మేము ఆశిస్తున్నాం. ఇంటర్మీడియట్ వాళ్ళు ఇంటర్ పిల్లలు కానీ 10th క్లాస్ పిల్లలు కానీ అక్కడ అందరూ కలిసి ఒకే చోట పండుకుంటున్నారు. అంటే పైన పెచ్చులు ఊడిపోతున్నాయి. కనీసం ఎప్పుడు ఈ భవనం కూలిపోతుందో కూడా పిల్లలకు అర్థం కాలేదు. అధికారులు మేమేం చేయలేము, మేము ఎన్నోసార్లు అధికారులు మొరపెట్టుకుంటే కూడా మాకు ఎలాంటి సహాయం అందలేదని చెబుతున్నారు. 18 లక్షల రూపాయలు ఏదో శానిటేషన్కు ఖర్చు డబ్బులు వచ్చాయంట. మరి ఎస్సీ కార్పొరేషన్ ఈ గారు వచ్చి విజిట్ చేసిపోయినారు. ఇంతవరకు ఏమీ లేదు, ఎవరు చేసేవాళ్ళు లేరంటున్నారు. మరి కలెక్టర్ గారు దీని మీద ఒక్కసారి దృష్టి సాధించాలని మేమంతా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ జరిగేటువంటి ఆ పిల్లల దీనావత చూస్తే మరి ఏ విధంగా వాళ్ళు చదువుకోవాలా, అక్కడ ఎందుకు ఉండాలని చెప్పేసి అర్థం కావడం లేదు. దయచేసి ఇంతవరకు ఏ అధికారి పట్టించుకోలేదు, ఏ రాజకీయ నాయకులు పట్టించుకోలేదు, ఏ ప్రభుత్వం కూడా వాళ్ళకు నాడు నేడు కింద ఎన్నో నిధులు ఇచ్చినారు. కానీ అక్కడ మాత్రం ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదు. ఈ విషయంలో ఈ మానవ హక్కుల సంఘం వారికి న్యాయం జరిగేదాకా మేము ప్రెస్టోలను తీసుకొని అన్ని హాస్టల్స్ కూడా అన్ని స్కూల్స్ కూడా మేము ఖచ్చితంగా చేస్తాము. విద్యార్థుల భవిష్యత్తు కోసము మేము అహర్నిశలు ఈ మానవ హక్కుల సంఘాలతో మేము ఖచ్చితంగా చేస్తామని తెలియజేస్తూ వెంటనే కలెక్టర్ గారు దీని మీద చర్య తీసుకోవాలి. తీసుకోకపోతే పేరెంట్స్ అంతా తీసుకొని వచ్చి మేము దీని మీద అజిటేషన్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తున్నాం.